బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. మా అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపొందారు. మనం ఆ బ్రేకింగ్ న్యూస్ ని చూస్తున్నాం. మా అధ్యక్ష ఎన్నికల్లో అధికారికంగా అయితే ఈ విషయానికి సంబంధించి ఇంకా ప్రకటించాల్సిన సమయం మరి కాసేపట్లో ఉంది. కాసేపట్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనబడుతోంది. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపు దాదాపుగా ఖరారైనట్లుగా మనకు తెలుస్తోంది. ప్రకాష్ రాజుపై విష్ణు విజయం సాధించే దిశగా ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో అధికారికంగా ఈ అంశానికి సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మనకు తాజా అప్డేట్ అందుతోంది. మా అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపొందినట్లుగా తెలుస్తుంది. కాసేపటి క్రితమే అధికారికంగా ఈ ప్రకటనను వెలువరించినట్లుగా తెలుస్తుంది. ప్రకాష్ రాజు ఓడిపోయినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపొందారు. ఇక దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కాసేపట్లో వెలువడనుంది. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందారు. ప్రకాష్ రాజు దీనికి సంబంధించి ఓటమి పాలైనట్లుగా మనకు సమాచారం అందుతుంది. కాసేపట్లో ఇదే అంశానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందారు. ప్రకాష్ రాజు ఓడిపోయినట్లుగా మనకు తెలుస్తుంది. ప్రకాష్ రాజుపై మంచు విష్ణు విజయం సాధించారు. మరి కాసేపట్లో ఇదే అంశానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనబడుతుంది. మొత్తంగా మొన్నటి వరకు మా ఎన్నికపై అదేవిధంగా ఎవరు అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుంటారంటూ తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకున్న సమాచారం ప్రకారం అయితే మా అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి అక్కడ నెలకొన్న తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కొండల్ మనకు లైవ్ ద్వారా అప్డేట్ అందిస్తారు. కొండల్, చెప్పండి, మా అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంది? అఫీషియల్గా మరికొద్ది క్షణాల్లో ఎనిమిమెంట్ అఫీషియల్గా ప్రకటించే అవకాశం ఉంది. మంచు విష్ణు విజయం ఖాయమైపోయింది. ప్రకాష్ రాజ్పై విజయం సాధించారని మనకు అందుతున్న సమాచారం. ఇక దాన్ని అఫీషియల్గా ప్రకటించాల్సి ఉంటుంది. బయట కోలాహలం కూడా స్టార్ట్ అయింది. మంచు విష్ణు అభిమానులందరూ కూడా బ్యానర్లు పట్టుకొని బయటకు వస్తున్నారు. మొత్తం బయట క్రౌడిష్గా ఉంది. లోపల అరుపులు, కేకలు మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. మనం కెమెరాస్ ఒకసారి ప్యాన్ చేయి రాజు, ఒకసారి ప్యాన్ చేస్తారు, ఒకసారి మనం అబ్జర్వ్ చేయొచ్చు. గేట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి కోలాహల వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎనీ టైం వీళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఈ అధికారికంగా ప్రకటించేది ఆఫీసర్స్ ప్రకటిస్తారు. ఇక బయట కోలాహలం కూడా అభిమానుల కోలాహలం కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఆఖరి ఫలితాలు రాబోతున్నాయి. దీంతో మొత్తానికి ప్యానల్ అంతా వన్ సైడ్గానే మంచు ప్యానల్ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రెసిడెంట్గా మంచు విష్ణు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా మాదాల రవి పృథ్వీ, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా రఘుబాబు, జాయింట్ సెక్రటరీగా కరాటే కళ్యాణి గౌతమ్ రాజు, ట్రెజరర్గా శోభాలాజీ. మొత్తం దీంట్లో ఆఫీస్ బేరర్లకు సంబంధించి కేవలం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా బాబుమోహన్ మంచు ప్యానల్ నుంచి పోటీ చేసిన బాబుమోహన్ మాత్రం ఓడిపోయారు. శ్రీకాంత్ ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేసిన శ్రీకాంత్ మాత్రమే గెలవడం జరిగింది. అంటే ప్రకాష్ రాజ్ ప్యానల్కి సంబంధించి శ్రీకాంత్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఒక 8 మంది మాత్రం గెలిచారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్లో కూడా 10 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా కూడా 10 మంది మంచు ప్యానల్కి సంబంధించిన మెంబర్సే గెలవడం జరిగింది. మొత్తం చూసుకుంటే టోటల్గా వన్ సైడ్ విక్టరీగానే మనం భావించాల్సి ఉంటుంది. దీంతో కొంత మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. వీళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరి కాసేపట్లో దీన్ని అధికారికంగా ప్రకటించబోతున్నాం. మనం చూడొచ్చు ఇక్కడ
ఒక్క నిమిషం ఏంటి రిజల్ట్? మంచు విష్ణు విజయం, ఇంకేం రిజల్ట్? ఓకే, లోపల నుంచి వస్తున్న వాళ్ళు కూడా ఆల్రెడీ అనౌన్స్ చేయాల్సింది, అనౌన్స్ చేయడానికి బయటకు వస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడికే ఫుల్ క్రౌడీస్గా ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. జనం తోపులాట, తొక్కిసలాట అయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ఇక్కడికి ఒక్కసారిగా అభిమానులందరూ బయట నుంచి లోపలికి రావడం జరిగింది. మనం కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అయిపోయిందా? ఓకే, మొత్తానికి కౌంటింగ్ మొత్తం పూర్తి అయిపోయిందా? ప్రెసిడెంట్ అసలు స్టార్టే కాలేదు. టీవీ 9లో అయిపోయింది.